The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. ఆయన గురించి ఎవరు ఎంతగా చెప్పినా ఈయనలాగా మాత్రం చెప్పలేరు. ఎందుకంటే ఒక ప్రాణ స్నేహితులు, నిజమైన అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు ఎలా ఉంటారో వీళ్ళిద్దరూ అలా ఉన్నారనమాట. ఎవరో చెప్పు. జానకమ్మ. ఏంటి? జానకమ్మ. అమ్మ. కోట శ్రీనివాసరావు గారు ఇక మన మధ్య ఉండరు, కొద్ది రోజుల్లో వెళ్ళిపోతారని మీకు ముందే తెలుసుంటే ఏం చేసేవారు సార్? ఏమీ చేయలేకపోయేవాళ్ళం. ఏం చేయగలుగుతాం? దేవుని అపవాయ 4 రోజులు అంటవా? దేవుడి లీల. పుట్టించడం ఆయనే, తీసుకుపోవడం ఆయనే. ఆయన స్విచ్ నవ్విండు, అందరితో ఉన్నాడు, బిడ్డలు వచ్చారు, మనవాళ్ళు వచ్చారు, మాట్లాడారు, నాతో మాట్లాడాడు, పడుకున్నాడు, పోయిండు. పొద్దున చూస్తే లేడు. కానీ ఆయన మరణం గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు. అంటే ఇలాంటి మరణమే ఎవరికైనా రావాలి. అందరితో తిట్టించుకొని అమ్మ ఈడు నా ప్రాణానికి పడ్డాడు, వీడిని ముడ్డి గడగాల్సి వచ్చింది, మూతి గడగాల్సి వచ్చింది, పండు దోమాల్సి వచ్చింది. ఈ అమ్మ ఎన్నాళ్ళు నాయన ఈ చాకిరి. సుమారు 10 ఏళ్ళు తేడా ఉన్న మీ ఇద్దరి మధ్య మనసులు మాత్రం సేమ్ సార్. అంటే కౌంటర్లో ఒకరి మీద ఒకరు వేసుకోవడం, ఆ సరదాలు, ఆ దేవుడు పెట్టిండు తమ్ముడు, దేవుడు కలిపిన గంటలమ్మి. మామగారు నుంచి ఇక మా బంధం బాగా గట్టిపడిపోయింది. ఇక మేము ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేని పరిస్థితి. నాతో ఈక్వల్ క్యారెక్టర్ వేశాడు, నేను దన్యాను కరెక్ట్, నన్ను లాస్ట్ దన్యాడు. నా పోస్ట్ ఇస్తాను, తీసుకోపో. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. కోట శ్రీనివాసరావు గారి మరణం తర్వాత అనేక మంది అనేక రకాలుగా బాధపడ్డారు. అంటే తెలుగు సినీ పరిశ్రమ యొక్క కంచుకోట కూలిపోయిందని చెప్పి రకరకాలుగా బాధపడుతూ ఉన్నారు. అయితే ఆయన గురించి ఎవరు ఎంతగా చెప్పినా ఈయనలాగా మాత్రం చెప్పలేరు. ఎందుకంటే ఒక ప్రాణ స్నేహితులు, నిజమైన అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు ఎలా ఉంటారో వీళ్ళిద్దరూ అలా ఉన్నారనమాట. ఎక్కడైనా కోట శ్రీనివాసరావు గారి పేరు వస్తే పక్కన ఖచ్చితంగా బాబు మోహన్ గారి పేరు కూడా ఉంటుందన్నమాట. బాబు మోహన్ గారి పేరు వినిపించినా ఖచ్చితంగా కోట శ్రీనివాసరావు గారి పేరు కూడా వినిపిస్తారు. సో అంతలా వీరిద్దరూ 100కు పైగా చిత్రాలు చేసి దశాబ్దాలకు పైగా వీళ్ళ మధ్య అనుబంధం ఉందన్నమాట. సో నాతో పాటు బాబు మోహన్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం తమ్ముడు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు చాలామందితో మాట్లాడారు ఇప్పటికే, బట్ నేను ఒక మాట అడుగుతున్నాను. అంటే కోట శ్రీనివాసరావు గారు ఇక మన మధ్య ఉండరు, కొద్ది రోజుల్లో వెళ్ళిపోతారని మీకు ముందే తెలుసుంటే ఏం చేసేవారు సార్? ఏమీ చేయలేకపోయేవాళ్ళం. ఏం చేయగలుగుతాం? దేవుని అపవాయ 4 రోజులు అంటవా? చెప్పండి, అంటారా? నీకు తెలుస్తుందా? తెలియదు. 4 రోజుల్లో పోతాడు, ఇంకొక 3 గంటలు ఉంటాడు, ఇంకా 15 నిమిషాలే ఉంది. తెలుస్తుందా మీకు? తెలియదు సార్. ఎవరికి తెలియదు. దేవుడి లీల. పుట్టించడం ఆయనే, తీసుకుపోవడం ఆయనే. ఆయన స్విచ్ ఆఫ్ అంటే అంతే. నవ్విండు, అందరితో ఉన్నాడు, బిడ్డలు వచ్చారు, మనవాళ్ళు వచ్చారు, మాట్లాడారు, నాతో మాట్లాడాడు, పడుకున్నాడు, పోయిండు. పొద్దున చూస్తే లేడు. కట్టి ఉంది, కట్టి అని సాయంత్రం కాలబెట్టారు. కాలబెట్టినాక ఎముకలు ఇంకా తీసుకుపోయి నిన్ననే అక్కడ కలిసింది. అదే లైఫ్. కడక జరగక ముందు తెలిసింటే ఎవరికి తెలుస్తుంది? అంటే కొంచెం అనారోగ్య పాలయ్యారు, అనారోగ్యంతో ఉన్నాడు, ఎలా తెలుస్తూ ఉంటుంది కదా. అనారోగ్యంతో ఉన్నాడు కరెక్ట్. కానీ బాధపడుతూ పాపం 3 సంవత్సరాలు లేవలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కానీ ఆయన మరణం గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు. అంటే ఇలాంటి మరణమే ఎవరికైనా రావాలి. సేవలు చేయించుకుంటూ మంచాన పడి ఇలాంటిది వద్దు, పడుకున్నామా పోయామా ఇలాగే ఉండాలి అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు సార్. అందరితో తిట్టించుకొని అమ్మ ఈడు నా ప్రాణానికి పడ్డాడు, వీడిని ముడ్డి గడగాల్సి వచ్చింది, మూతి గడగాల్సి వచ్చింది, పండు దోమాల్సి వచ్చింది. ఈ అమ్మ ఎన్నాళ్ళు నాయన ఈ చాకిరి అని మనల్ని ఈసడించుకోకముందే, అసహించుకోకముందే పోయిన జీవి ఎవరన్నా ఉంటే వాళ్ళు ధన్యజీవులు అని నేను అనుకుంటాను. అదే కోవలో 3 ఏళ్ల నుంచి మా అన్న బాధపడినా వాళ్ళు పట్టుకొని లేపి తెల్లేసి కూర్చుంటూ కూర్చుండి కాళ్ళు నొప్పితో బాధపడ్డా, కానీ పోయేటప్పుడు మాత్రం నాతో సరదాగా మాట్లాడాడు, పిల్లలతో సరదాగా ఉన్నాడు. డే అంతా 3-4 రోజులైంది వచ్చి మనవాళ్ళు 2 కూతుర్లు అందరు ఇంటి నుండి ఉన్నారు, అందరిని చూసుకున్నాడు, మంచిగా భోజనం చేసిండు, కొంచెం పడుకున్నాడు, వెళ్ళిపోయి
బాయ్ కథ. సుమారు 10 ఏళ్ళు తేడా ఉన్న మీ ఇద్దరి మధ్య మనసులు మాత్రం సేమ్ సార్. అంటే అది భలే మ్యాచ్ అయినాయి. అంటే కౌంటర్లో ఒకరి మీద ఒకరు వేసుకోవడం, ఆ సరదాలు, ఆ దేవుడు చిలిపితనం. పెట్టిండు తమ్ముడు, దేవుడు కలిపిన జంటలం మేము. ఉమ్, దేవుడు మాకు అలా పెట్టిండు, ఉమ్, మమ్మల్ని అలా కలిపిండు. అసలు ఆయన ఎవరో నేనెవరో, ఆయనది వేరే ఊరు, నాది వేరే ఊరు. ఆయన విజయవాడ, నాదేమో ఇక్కడ కన్నా వరంగల్, ఖమ్మం. ఉమ్, కనుక మేము ఎప్పుడు కలవల. ఆయన ప్రతిఘటనతో ఆయన స్టార్ అయ్యాడు, అంకుశంతో నేను స్టార్ అయినా. ఉమ్, మాకు అంటే స్టార్డమ్ తెచ్చిపెట్టిన సినిమాలు, ఉమ్, మాకు మేము క్లిక్ అయిన సినిమాలు. మా ఇద్దరి మధ్య ఈ నటనా వయస్సు 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటుంది గ్యాప్. ఆయన ముందు సినిమా అని 10 ఏళ్ళ తర్వాత. ఉమ్, కనుక మాకు ఎక్కడ ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయన తెలియదు. బొబ్బిలి రాజా ఫస్ట్ కాంబినేషన్. ఉమ్, అప్పుడు అంతకుముందు ఆయన సినిమాల్లో చూస్తున్నా కాబట్టి నా పెళ్ళంటే అవన్నీ ఇవన్నీ మేము నేను ఆయన ఎవరో నాకు తెలుసు, కానీ నేను తెలియదు. నేను ఉద్యోగం చేసుకుంటున్నాను కాబట్టి ఉద్యోగం నుంచి 1వ సినిమా, 2వ సినిమా, 3వ సినిమాతో నేను హిట్ కొట్టాను. నాకు మంచి బ్రేక్ వచ్చింది. 5 రోజుల్లో 10 సినిమాలు బుక్ అయ్యాను. అంకుశం రిలీజ్ అయినాక ఓ బ్రహ్మాండంగా షూటింగ్లు జరుగుతున్నాయి. ఒక 10-20 సినిమాల తర్వాత బొబ్బిలి రాజా నాకు. కనుక ఆ సినిమా తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశాము. మామగారు నుంచి ఇక మా బంధం బాగా గట్టిపడిపోయింది. ఇక మేము ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేని పరిస్థితి. అసలైతే నాతో ఈక్వల్ క్యారెక్టర్ వేశాడు, నేను దన్యాను కరెక్ట్, నన్ను లాస్ట్లో దన్యాడు. అట్లా కాదు, బాగా చేసామంటే బాగా చేసాం, నువ్వు బాగా చేసావంటే నువ్వు బాగా చేసావు అనుకున్నాం. కాకపోతే అప్పటి సినిమాల్లో ఏంటంటే ఆయన ముందు ఒక 5 సార్లు 6 సార్లు తన్నినా లాస్ట్ తన్ను ఈజ్ ఈక్వల్ టు 6 తన్నుడు. అంటే మీరు రివెంజ్ తీసుకునే సీన్ ఉంటుంది సరదాగా. చాలా దానికోసం ఆడియన్స్ కూడా ఎగరగా వెయిట్ చేసేవారు. అప్పుడు దాకా ఆయన దంతున్నప్పుడు ఒక సైడ్ ఉంటారు కదా, మీరు ఎప్పుడు దంతారని వెయిట్ చేసి లాస్ట్లో తన్ని. దీని మీద ఏమన్నా సరదా సంభాషణలు జరిగేవి సార్ సెట్స్లో మీరు మాట్లాడుకునేటప్పుడు? అబ్బే అదేం లేదు, లాస్ట్ నేను తంతాను, నా టైం వస్తుంది అని చెప్పి మీరు సరదాగా అనడం అట్లా కాదు. కానీ ఎప్పుడన్నా కాలు తగిలినా లేకుంటే ఏదన్నా తగిలినా కూడా నెక్స్ట్ నేనున్నా జాగ్రత్త అనేవాడిని. అమ్మ నా కొడుకు, నువ్వు కొట్టినా కొడుకోరు అనేవాడు. నేను కొట్టేటప్పుడు మరి ఇప్పుడు దెబ్బ తగిలితే నాకు సంబంధం లేదు, అట్లా బ్లాక్మెయిల్ చేసేవాడిని. అట్లా మేము సరదాగానే ఉన్నాం తప్ప ఎంతమంది మాకు గొల్లాలు పెట్టినా, ఎంతమంది విడిపోవాలని చూసినా మేము విడిపోలేదు. చాలామంది మా జంట విడదీయాలని చూశారు, ఎవడి వల్ల కాలేదు. ఇప్పుడు RRR సినిమా వస్తే ఇప్పుడు అందరూ గొప్పగా చెప్పుకున్నారు సార్. యాక్చువల్లీ ఒక ద్వయం గురించి, ఒక డియో గురించి. మీ గురించి అప్పట్లో మీరిద్దరూ సినిమాలో ఉన్నారంటే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎగబడి కొనేవారు అని చెప్పి మేము వినేవాళ్ళం. సార్ ఏ సినిమాకి మీరు అది అంటే బలంగా వినిపించిన వార్త ఉంటుంది కదా సార్, అంటే మీరే వింటారు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డం, మీరు యాక్ట్ చేస్తున్నారు కలిసి అంటే ఏ సినిమాకి ఎక్కువ సార్? ప్రతి సినిమా మామగారి కా నుంచి ఉన్నారా అమ్మ ఏ ఫోటో ఉంది, ఉన్నాడు అంతే. అంతేగాని ఇది ఎక్కువ అది తక్కువ, దానికి కొన్నారు దీనికి అని లేదు, ఇది వద్దన్నారు, ఇవి లేవు మాకు. మామగారి నుంచి హిట్ పేరు హిట్ జంట అంతే. ఈ డైలాగ్ బాగుంది, ఈ డైలాగ్ బాగలేదు, ఇళ్ళ బాగా చేసారు, ఇళ్ళ బాగా చేయలేదు, అవి లేవు మాకు. ఎర్ర తీశారా, భలే చేశారు అంతే. అట్లే పట్టకపోయినాం. అంటే నిజంగా సొంత స్నేహితులు, ప్రాణ స్నేహితులు, సొంత అన్నదమ్ములు ఉంటే ఒకరిని చూసి ఒకరు మోటివేట్ అవుతూ ఉంటారు. మీరు సినిమాల్లో తర్వాత వచ్చి ఉండొచ్చు, రాజకీయాల్లో మీరు పై చేయి ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని చూసి మోటివేట్ అవ్వడం, ఒకరినొకరు సరదాగా. మోటివేట్ కాదండి, పొడి చేయాలనుకున్నాడు, చేశాడు. అంటే మీరే ఇన్స్పిరేషన్ అంట కదా అది, దానికి కూడా. అంటే మీరున్నారు, మీరు గన్మెన్లు వస్తున్నారు, మీరు పోటీ చేస్తారు అనుకున్నాడు, అయిండు. కానీ సాధక బాధకాలు తెలుసుకున్నాడు మనిషి. కానీ నేను దాని కథ ఏంటో తెలుసుకోవాలనుకున్నాను, ఉన్నా అంతే తేడా. సో ఇప్పుడు చాలామంది కోట శ్రీనివాసరావు గారి నటన గురించి పెద్ద పెద్ద ఉద్దండులు అది ఒక్కొక్క మాటలు చెప్తూ ఉంటారు. అంటే ఆయన పాత్రని ఆయన వెకేట్ చేసిన ఆ పాత్రని ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు అని చెప్పి మీరేం చెప్తారు నటన పరంగా? ఆయన 100% కరెక్ట్. అది చెప్పేది ఏ క్యారెక్టర్ అయినా, ఎలాంటి క్యారెక్టర్ అయినా, ఎంతటి క్యారెక్టర్ అయినా అందులో దూరి ఈవెన్ ఆలితో సరదాగాలో కూడా ఒక మాట చెప్పారు ఆయన. అంటే ఈ తన్నుల గురించి అయితే పెద్ద అనుకుంటాం కానీ
నేను తన్నకు ముందే జస్ట్ ఇలా టచ్ అవగానే మొత్తం రియాక్షన్ మనోడే ఇచ్చేవాడు, దానివల్ల నేను ఇంత సక్సెస్ అయ్యానని చెప్పి దాని ఒక పేరు మాట ఏంటి? చెప్పాడు. మరి దాని పేరు ఏంటి? నటన. నటన. మేము పర్ఫెక్ట్గా నటించాం కనుక, టైమింగ్లో నటించాం కనుక, ఏ డైలాగ్ చెప్పినా సూటబుల్గా ఆహా అంటే చెప్పాం కనుక హిట్ అయినాయి మా క్యారెక్టర్. అందుకనే అదొకటి ఉండి మేము ఒకటి చెప్పి, అసలు నా ఎక్స్ప్రెషన్ ఒకటి ఉండి డైలాగ్ ఒకటి చెప్తే మేము హిట్ పేరు ఎందుకు అవుతాం కాంగ్లా. సో ఇందాక మీరు ఒక మాట అన్నారండి, అంటే చాలామంది విడగొట్టడానికి ట్రై చేశారని. అంటే ఆ రోజుల్లో మీడియా కూడా ఉంది కాబట్టి రకరకాల మీ మీద రకరకాల చెడు వార్తలు కూడా రాసి ఉండొచ్చు. కానీ ఒక విషయం అయితే పాపం మీ ఇద్దరికి పాపం సిమిలర్గా జరిగింది ఏంటంటే కుమారుడు చనిపోవడం. సో ఆ టైంలో ఒకరితో ఒకరు అంటే ఎలా ధైర్యం ఇచ్చుకున్నారు సార్? అంటే ఈ చిన్న గ్యాప్లో మీరు ఆయనతో మీకు మాట్లాడుకున్న ధైర్యపు మాటలేంటి? మామూలుగానే పెద్ద అప్పుడు ఎప్పుడో జరగలేదు కదా. మా వాడు చనిపోయాడు, ఆయన గ్యాప్ పెద్దగా లేదు, 5-6 నెలలు గ్యాప్. నేను తేరుకునే లోపు ఆయన కూడా చనిపోయాడు కనుక మేము ఖాళీగా కూర్చుంటే మాకు ఇవన్నీ గుర్తుకొచ్చి మేము ఒకడు ఏడిస్తే ఒకడు ఓదార్చుకోవటం, ఒకడు అట్లా ఉండునేమో. మేము యాక్టింగ్ పరంగా గ్యాప్ ఏది మాకు, రెస్ట్ ఏది మాకు. కనుక మేము ఎవరు బిజీగా ఉండేవాళ్ళం కాబట్టి మాకు జ్ఞాపకాలు, అయ్యో నా కొడుకుంటే ఇవన్నీ లేవు మాకు. దంచుడేనా అందులో మాది కాదుగా నటించేది, ఆ క్యారెక్టర్. మేము ఆ క్యారెక్టర్లో ఉండేది కనుక ఈ క్యారెక్టరుకు సంబంధించిన బాధలు, లోపాలు గత రాలేదు. బాబుమోహన్ గారు నేను ఉంటే వచ్చునేమో, నా ఇంటి గురించి తలంచుకుంటే వచ్చునేమో, కానీ నేను అట్టగాదుగా ఆ క్యారెక్టర్ స్వభావం, ఆ క్యారెక్టర్ అక్కడ మంచోడా చెడ్డోడా, వాడిని గోతులు తీస్తున్నాడా, నీ చిక్కులు కలిపెడుతున్నాడా, ఈయన గిచ్చుతున్నాడా, అందులో ఇమిడిపోయి ఉండటం వల్ల మా మనసు మా ఈ దృష్టి మాకు మా ఇంటిది గుర్తురాలేదు. ఇప్పుడు 100కు పైగా చిత్రాలు ఆల్మోస్ట్ చేశారు సార్ కలిసి, మీ ద్వయం ఉన్నది చాలా చేశాము. ఇంకా ఇండివిజువల్ కూడా అసలు జంటగా చేసినవి అంత పైనే ఉంటాయి. జంట కాకుండా జనరల్గా అట్లా చేసినవి కూడా ఉన్నాయి చాలా. కనుక చాలా పిక్చర్స్ కొన్ని అసలు మాకు లెక్కకు రాని కూడా ఉన్నాయి. చిన్న సినిమాలు 2 సీన్లు 3 సీన్లు 5 సీన్లు అట్లా చేసినాయి. కొన్ని రిలీజ్ కాకుండా ఉన్నాయి, కానీ ఇంకా అట్లటి చాలా ఉన్నాయి చాలా. అంటే మీకు మధుర స్మృతులను ఇచ్చిన సెట్స్ ఏంటి సార్? అంటే ఎక్కువ రోజులు వర్కింగ్ డేస్ అండ్ ఎక్కువగా స్పేస్ దొరికి సెట్స్, అంటే కెమెరా ముందే కాకుండా ఎక్కువ కట్స్ నెలలు ఏ సినిమా చేయలేదు. మేము నెలలు మేము చేస్తే హీరోలు ఏం చేస్తారు, హీరోయిన్లు ఏం చేస్తారు. మా క్యారెక్టర్లు 10 రోజులు లేదా 12 రోజులు, ఎక్కువగా 3 రోజులు 2 రోజులు 5 రోజులు, 3 రోజులు 2 రోజులు 5 రోజులు, డమ్మ కొట్టాలి, అవతల పడాలి. డేట్లు లేవు కదా. ఒక్కొక్క సినిమాకి అన్ని రోజులు ఆడా. కొన్ని సినిమాలు ఒప్పుకునేది లంచ్ బ్రేక్ 1 to 2 1 to 2 1 to 2 3 1 to 2 ఇస్తే ఒక సినిమా అయిపోయేది. అవన్నీ లంచ్ బ్రేక్ సినిమాలు అనేది మేము. ఏరా రేపు ఆయన అమ్మినవా లంచ్ బ్రేకు అనేవాడు. నేను అమ్మలేదు, నువ్వన్నా, నేను రేపు అమ్మినరా, రేపు ఒకడికి అమ్మినా, ఎల్లుండి ఒకడికి అమ్మినా అనేవాడు. అమ్మటం అట్లా మాకు గ్యాప్ లేదు మాకు. నాకు మెడ్రాస్ అయ్యి వస్తే 2 కళ్ళు ఇంతలా ఊపితే దాసర్ గారు ఆపేస్తా షూటింగ్ అన్నాడు. వద్దు సార్, దండం పెడతా, 3 నెలలు కాళ్ళు లేదు సార్ నాకు. సార్ ప్లీజ్ సార్, ఏమన్నా కానీ సార్, పోతే సార్ కళ్ళు, ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేస్తే కంటిన్యూ చేశాను షూటింగ్. అంత బిజీ దేవుడిచ్చింది, మేం కాదు. కనుక దేవుడిచ్చింది కనుక ఏంటిది రెస్ట్ లేకుంటే ఏంటిది, మేము అస్సలు ఎవర్ గ్రెయిన్గా ఉండేది. పొద్దున్న లేస్తే అదే స్టామినా మాకు. ఎక్కడన్నా చూడు మేము ముఖం మాడినట్టు ఎక్కడ డీలా పడ్డట్టు ఉండదు. ఏ సీన్ కూడా ఎక్కడ అలర్ట్, రెడీ, జాగ్రత్త ఇట్లుండేది. షార్ట్ కబురు పడిపోతుంది, సార్ రెడీ సార్, క్లాతీ టచ్అప్ క్లాత్, అబ్బా డైలాగ్ ఏంటి, ఓకే ఓకే రెడీ అది లేచేది. క్లాప్, యాక్షన్. ఇప్పుడు
అనేది. ఓకేనా? ఓకే కదా? మళ్ళీ పడుకునేది ఇట్లా కూర్చొని. ఇట్లా 16-17 సంవత్సరాలు 6 షిఫ్ట్లు పర్ డే. ఎట్లా చూసినామో మాకు తెలియదు. దేవుడు ఈ మమ్మల్ని ఆర్టిస్టులను చేసిన దేవుడు మాకు అంత స్టామినాను కూడా ఇచ్చాడు. ఏ రోగాల నొప్పులు రాకుండా చూశాడు. ఇంట్లో ఏమన్నా డిస్టర్బెన్సెస్ రాకుండా చూశారు. పిల్లలు చదువుకున్నారు. వాళ్ళ ఇంట్లో కోఆపరేట్ చేశారు. వాళ్ళు మాకు అసలు అడ్డం వచ్చేటోళ్ళు గారు, లేకుంటే బాగాని రాత్రేం బాబులు తమాషా అనలేదు. కనుక దంచుకుంటే వెళ్ళిపోయినాం. దంచుతూనే ఉన్నాం, దంచుతూనే ఉంటాము. కాకపోతే నేను మినిస్టర్ అయిన ఆ టైం కొంచెం జంటకు గ్యాప్ వచ్చింది. ఈ లోపలనే కోటన్న హెల్త్ పాడైంది. ఆ గ్యాప్ రావటం వల్ల ఇప్పుడు లోటు తగ్గింది. అదే మేము సినిమాలు చేస్తుండే 4 సినిమాలు మిగిలిపోయింది. అప్పుడు ఉంటే ఇంకెక్కువ బాగుండేది. జంట గ్యాప్ వచ్చింది కనుక పెద్దగా కొంచెం మేము ఎవరి పనులు బిజీగా ఉన్నాం. ఆయన అనారోగ్యంగా బిజీగా బాధలు పడుతూ ఆయన ఉన్నాడు. నేను నా పరుగులలో నేను ఉండటం వల్ల ఇది బాధ ఎక్కువగా తెలియట్లా. కరెక్ట్. కొంచెం గ్యాప్ వచ్చింది. అదే ఒకే ఊరిలో ఉండి పక్క మంచాలు పడుకొని పక్క గదిలో పడుకొని పొద్దున్నే లేచి పండుగ ఒకటిద్దరం ఆ ఇంకేట్రా అనుకుంటా మొఖాలు కడిగేటప్పుడు కూడా ఏదో ఒకటి అనుకుంటూనే ఉండేది. అట్లయితే ఇంకా ఎక్కువ గ్యాప్ దేవుడు మాకు ఈ సినిమాలు గ్యాప్ అందుకే పెట్టిండేమో కదా. వీళ్ళు బాగా అడిక్ట్ అయి ఉన్నారు. ఈ టైంలో ఒకటి తీసుకుపోయి ఒకటి ఉంచితే న్యాయం కాదు. నేను వీళ్ళని ఇంత వాళ్ళని చేసి నేను హింసించడం, ఒకరిని తీసుకుపోవడం, ఒకరిని ఉంచి హింసించడం అనుకొని దేవుడు అనుకోని ఉంటాడు డెఫినెట్గా. అందుకనే గ్యాప్ ఇచ్చాడు, మాట్లాడిచ్చాడు, పడుకోబెట్టాడు, నన్ను పడుకోబెట్టాడటు, తీసుకుపోయాడు, పొద్దున్న లేచి చూసుకోమన్నాడు. దైవ సృష్టి అంతే. ఒక ప్రొడక్షన్ టైంలో కొంచెం టైం దొరికేదంట కదా సార్ ఇద్దరికి? అంటే భోజనం తినిపించేవారు ఆయన. మీకు ఏం ఇష్టపడితే ఏం తినేవారు సార్ ఎక్కువగా? ఏమి లేదు, ఏది ఉంటే అదే మాకు ఇష్టమైంది, మాకు నచ్చింది. ఆ టైం ఎక్కడిది? అసలు లంచ్ బ్రేక్లు అమ్మేవాళ్ళని చెప్పినా కదా. లంచ్ బ్రేక్ అయిపోగానే మళ్ళీ ఈ షూటింగ్లో ఉండాలి కదా. లంచ్ బ్రేక్లో ఆడికి పోవాలి కదా. ఒక డబ్బాలో కొంత కర్డ్ రైస్ కానీ 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 అని ఆ సినిమా డ్రెస్ వేసుకునేది. వేసుకొని గబ 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 నీళ్ళు రా అనే లోపల ఆ షూటింగ్ వచ్చేది, దిగేది, యాక్ట్ చేసేది, మళ్ళీ కూర్చునేది. మళ్ళీ ఈ గెటప్ తీసిపోతే ఇంకా ఆ గెటప్ వేసుకునేది, మళ్ళీ ఆడ దిగేది. ఇక మేము నచ్చిన కూర ఉందా, నచ్చిన అది ఉందా, చికెన్ కర్రీ ఉందా చూసుకునే టైమా లేదు. మేము ఎప్పుడు భోజనాన్ని అబ్బా అయ్యారు భలే తిన్నాం అని ఎప్పుడూ లేము. ఆకలిమన్నం తినటమే, పరుగులు తీయటమే. ఈ పరుగుల్లో ఏమి చేస్తానో మాకు తెలిసేది కాదు, ఏం చేసామో మాకు తెలిసేది కాదు. నిజంగా చెప్తున్నా, ప్రామిస్గా. అయిపోయిందా ఓరే ఏం చేసామో ఏమో అనుకుంటే వెళ్ళిపోయింది. అట్లా ఎన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ హ్యాపీ తమ్ముడు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.